నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఘోరంగా మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీలో మున్సిపల్ కార్మికుల సమ్మె। సమాజానికి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి। సత్యనారాయణ సమాధి వద్ద నివాళులర్పించిన తనయుడు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున। మంత్రిగా శాసనసభ్యునిగా స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన్యవాదాలర్పించారు। మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాల్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయోధ్య రామిరెడ్డి పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్తో కలిసి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు। రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పలు పార్టీల నాయకులు, సత్యనారాయణ అభిమానులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన్యవాదాలర్పించారు। అనంతరం జయప్రకాష్ నగర్లోని అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి వరకు ఎమ్మెల్యే శివకుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాదయాత్రగా వెళ్లి సత్యనారాయణ సమాధిపై పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన అన్నాబత్తుని సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రిగా ప్రజలకు విశేష సేవలు అందించారని అన్నారు। విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మందికి నాణ్యమైన విద్యను అందించిన ఘనత సత్యనారాయణకి దక్కుతుందని అన్నారు। ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు అన్నాబత్తుని శివకుమార్ తెనాల్లో శాసనసభ్యునిగా విశేష సేవలు అందించడం ఉదాహరణని అన్నారు। మనము ఈ తరానికి కానీ వచ్చే తరాలకు కానీ ఏం చెప్పుకోవాలంటే నిరాడంబరంగా ఉంటాం। అలాగే ప్రతి ఒక్కరికి కూడాను తను చేసుకునేటటువంటి పర్సనల్ విషయాలే కాకుండా తను ఒక విద్యా వ్యవస్థని నిర్మించి సమాజానికి సేవ చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఏ విధంగా ఒక వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసుకొని సమాజానికి ఒక మోడల్గా ఉండగలిగే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది సత్యనారాయణ గారి జీవితం చూస్తే మనకి తెలుస్తుంది। 32 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అందరూ ఆయన్ని ఇంకా గుర్తించుకొని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారంటే మనం చూస్తే ఒక కౌన్సిలర్గా స్టార్ట్ చేసుకొని రాజకీయంలో అక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్గా వచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలుచుకొని దాని తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఆయన పనిచేసి ఆ అపారమైనటువంటి అనుభవాన్ని చక్కగా ఒక మోడల్గా మనకి తెనాలి పట్టణంకే కాకుండా మన గుంటూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా ఒక మంచి నిర్దేశకం ఇచ్చేసి ఈరోజు ఆయన వెళ్ళిపోయారు। ఆయన స్మృతుల్ని నెమరవేసుకుంటూ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ శాసనసభ్యులు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వరికుటి అశోక్ కుమార్, భారతీయ జనతా పార్టీ నాయకులు పాడిబండ రామకృష్ణ, ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, దుబాయ్ బాబు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు రంగాల ప్రతినిధులు, సత్యనారాయణ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఎమ్మెల్యేగా ఉండి తర్వాత మంత్రివర్గిగా చేసి ఒక విద్యా సంస్థల్ని స్థాపించి మరి ఎంతో మహోన్నత వ్యక్తిగా పేరుంచుకున్నటువంటి వ్యక్తి, మరి వారి వారసత్వమే పునిగిపుచ్చుకొని అదే విద్యా సంస్థల్ని అట్లాగే నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి డబ్బులు కట్టలేమన్నా అని వచ్చి అడిగినా కూడా ఎంతోమందికి విద్యను అందించినటువంటి వ్యక్తి మన శాసనసభ్యుల వారు। మరి అట్లా సత్యం గారి హయాంలో మరి ఇరుకు రోడ్లు పెద్ద రోడ్లు చేసినది మన తెనాలి పుర ప్రజలందరికీ తెలిసిందే। మరి వారు ఉనికిపుచ్చుకొని అదే టైపులో మరి శాసనసభ్యుల వారు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలో జిల్లాల ప్రథమ స్థాయిలో ఉండటమే కాకుండా మరి అట్లాగే అదే వారసత్వంగా మరి సంక్షేమాన్ని కూడా తీసుకొచ్చిన దాంట్లో కూడా జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నారు। మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారిని అందరూ ఆశీర్వదిస్తామని కోరుకుంటూ వారి అన్నాబత్తుని సత్యం గారికి
నివాళులర్పించి వాళ్ళ ఆత్మశాంతిని కోరుకుంటున్నాను. అట్లే స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ తనయులు శ్రావణ్ కుమార్, జయలక్ష్మి దంపతులు, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పలువురు అధికారులు, పలువురు రాజకీయ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు సత్యనారాయణ సమాధిని సందర్శించి ఘన్యవాళులర్పించారు. ఇది అన్నాబత్ సత్యం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్య. ఎందుకంటే వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండి చేసుకోలేని పని, చెప్పుకోలేని పని అది. అటువంటి పని ఏమిటంటే ఆ షాపుల కన్నా లోతుగా ఉన్నప్పుడు ఉన్న ఇది దాన్ని పూడ్చి వాళ్ళకి వ్యాపార అభివృద్ధిని చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సత్యం గారు. అందువల్లనే ఇవాళ సత్యం గారు మన మధ్య ఉన్నాడు అనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సంతానం కూడా యోగ్యత సంపాదించుకుంది. సత్యం గారి బాటలోనే వాళ్ళు నడుస్తున్నారు. సత్యం గారి అభిమానులను ఎవ్వరూ వాళ్ళు వదిలిపెట్టలేదు. కనుక వాళ్ళ గమ్యం ఏంటంటే సత్యం గారు నడిచిన నడకే నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తనవాళ్ళు అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని తమ పరిపాలనా కాలంలో నట్టేట ముంచారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర మంగళవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుండి ప్రారంభమైంది. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర మంగళవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుండి ప్రారంభమైంది. తొలుత గ్రామంలోని శివాలయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆయన ప్రజా పాదయాత్రను ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొని ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొని రాజేంద్రప్రసాద్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఆయన ప్రజలతో మమేకమవుతూ అన్ని వర్గాలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ముందుకు సాగారు. రానున్న తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ చర్యల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించకపోగా ఉన్న నిధులను పక్కదోవ పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విమర్శించారు. ప్రభుత్వం పన్నుల పేరుతో ఆదాయం అధికంగా వసూలు చేస్తున్నా ఆ నిధులన్నీ ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి సాగనప్పటానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. పాదయాత్రలో పలు పార్టీలకు చెందిన నాయకులు మంగళవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలను కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడే ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. చేతగాని ప్రభుత్వం 75% 1400 ఇళ్ళు పూర్తి చేస్తుంటే జ్యోతిరావు పూలే కాలనీ దగ్గర వాళ్ళ డబ్బులు కూడా మీరు ఇంత వాటికి ఒక్క చారడు డిమెంట్ వేయకుండా కాలయాపన చేశారంటే, పైగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ మీద బ్యాంకులు దాడి చేస్తూ ఉన్నా ఈఎంఐలు కట్టమని. ఏమిటి మోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని బాగు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొన్ని మైనార్టీలను ఏమైనా బాగు చేశారా? ఎస్సీలను అన్యాయం చేశారు, ఎస్టీలను అన్యాయం చేశారు. మైనార్టీలకు ఉన్నటువంటి దుల్హన్ పథకాన్ని తీశారు, రోటీ కపడా మకాన్ తీశారు. ఏమిచ్చారా మైనార్టీలకి? మైనార్టీ కార్పొరేషన్కి గతంలో నిధులు ఉంటే ఆ నిధులను కూడా ఇవ్వకుండా మాయమాటలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. పేదవాడికి చంద్రన్న బీమా ఒక గొప్ప వరం లాంటిది. మనిషిని చనిపోతే తీసుకురాలేం, కానీ ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకూడదు అని చెప్పి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ చేయించి చనిపోయిన వారం రోజుల్లోనే, చనిపోయిన రోజు మట్టి ఖర్చులకు ఇచ్చి చనిపోయిన వారం రోజుల్లోనే, సహజ మరణం అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటే వాళ్ళు ఏమైపోయినాయి? ఏ రకంగా ఆదుకోవటం అనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ నాయన చనిపోయినప్పుడు ఓదార్పు మాత్రం వెళ్ళావే, ఇవాళ అకాలంగా మరణం చెందితే, అనుకోకుండా కుటుంబంలో ఆపద సంభవిస్తే రైతులు చనిపోతూ ఉన్నారు, కార్మికులు చనిపోతూ ఉన్నారు,
కౌలు రైతులు చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. మీ యొక్క పార్టీ యొక్క అరాచకం వల్ల రాజకీయ హత్యల ద్వారా చనిపోతూ ఉన్నారు. ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు? 33,000 మందిని అన్యాయంగా దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉంది? దీనికి కారణం ఏంటి? భయపెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? భయంతో ప్రతిపక్షాల గొంతులు నొక్కితే, లేకపోతే అక్రమ అరెస్టులు చేస్తే ఈ రోజున పోరాటం ఆగిందనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అన్నట్టుగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం కాకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు రా కదిలి రా అని చెప్పి శంఖారావం పూరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఏ రకంగా ఈ రోజున ప్రజలు జనం ప్రభంజనంలాగా ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా ఈ రోజున ప్రజలు దండోపదండాలుగా ఎక్కడ చంద్రబాబు నాయుడు అడుగు పెడితే అక్కడ జన ప్రభంజనం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆదుకునేవాడు ఒకే ఒక్కడు, ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాలని నిర్మూలించగలిగిన ఒకే ఒక్క నాయకుడు, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడగలిగినటువంటి నాయకుడు ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు ప్రజలు నమ్మటం వల్లే ఆ రకంగా రా కదిలి రాకి స్పందన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ రోజున ఈ ప్రజాయాత్ర ఎన్నో సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మరుగుదొడ్లు లేవు, కట్టిన ఇళ్ళకి డబ్బులు లేవు, కట్టాల్సిన వాటికి కట్టరు, చెత్త పన్ను రోజు కూడా బాదుడు, కరెంటు బిల్లులు, ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇదేమి కర్మరా అని చెప్పి ఈ రోజున ప్రజలు అనుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కర్మను వదిలించడానికి ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వే కళాశాల వద్ద ఉన్న భారీ గణనాథుని విగ్రహం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 29వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని అంగన్వాడీలు, సిఐటియు నాయకులు పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తెనాలోని విఎస్ఆర్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పొర్లు దండాలు పెట్టి తమ న్యాయమైన కోరికలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత 29 రోజులుగా నిరసన దీక్షను చేస్తున్నామని, అందులో భాగంగా పొర్లు దండాలు పెట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని అన్నారు. ఎన్నో రోజులు గడిచినా తమపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. మంత్రులు చర్చలకు పిలిచి తమ కోరికలన్నీ నెరవేరుస్తామని చెప్పడమే కానీ అమలు మాత్రం చేయటం లేదని అన్నారు. ఉద్యోగ వయసు పెంచామని ప్రభుత్వం చెబుతుందని, కానీ జీతాలు పెంచకుండా ఉద్యోగ వయసు పెంచడం వల్ల ప్రయోజనం ఏం లేదని అన్నారు. డిమాండ్ నెరవేరేంత వరకు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్య పరిష్కరించాలని ఎదురు చూస్తున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు మద్దతు తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ పాలన ఆపాలని విజ్ఞప్తి చేశారు. మాకు ఇవ్వాల్సిన కనీస వేతనం ఇవ్వమని మేము కోరుతున్నాము. లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళందరూ అందరూ సఫర్ అయిపోతున్నారని చెబుతున్నారు, పేపర్ల ప్రకటన ఇస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా, ఎందుకు వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మీరు 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే మేము 22 సంవత్సరాలు, గత 23 సంవత్సరాల నుండి మేము మాకు ఇచ్చిన 1000 మంది పరిధి జనాభాలో ఎంతమందిని మేము చూసుంటామో మాకే తెలుసు. కానీ మీరు ప్రభుత్వం మండి వైఖరి చూపించొద్దు. మా నిజమైన కోరికల్ని, మా న్యాయమైన కోరికలను కూడా మీరు మాకు అనుకూలంగా మలుస్తారని కూడా మేము భావిస్తున్నాము. ఎన్ని రోజులైనా మీరు మాకు సరైన తీర్పు ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా, నెలలైనా ప్రయాణం చేసి మేము మా సమ్మెను, నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా కోరికలు మరి నెరవేర్చవచ్చు కదా, మేమేమి గొంతుమ కోరికలు ఏం కోరట్లే కదా, కనీస కోరికలే అడిగేది. మరి ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా ప్రవర్తిస్తుందో, అదేమంటే ఎన్నికల తర్వాత అంటా ఉన్నారు. ఇప్పుడు పట్టించుకోని వాళ్ళు మళ్ళీ తర్వాత ఎప్పుడు పట్టించుకుంటారు? ఎంతమంది, ఇన్ని లక్షల మంది, 1,10,000 మంది రోడ్డును పడి వదాలు ఇంతమంది అడుగుతుంటే మరి ప్రభుత్వం ఎందుకు అట్ట పట్టినట్టుగా ఉండిందో తెలియకోకుండా ఉండింది. న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం కూడా కొనసాగింది.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కార్మికులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చేయడంలో గత్యంతరమైన పరిస్థితులనే తాము సమ్మె చేయాల్సి వస్తుందని అన్నారు. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలమయ్యాయని, సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదనంగా ₹1 కూడా వేతన పెంపుదలకు సంబంధించిన విషయం మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దానికి నిరసనగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేటు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు ముట్టడి జరిగింది. దాంట్లో మా రాష్ట్ర కార్యదర్శి గారు, మా కార్మికులు మొత్తానికి అనేక మందికి దెబ్బలు జరిగినాయి. ఉధృతమైన వాతావరణంలో కలెక్టరేట్లు ముట్టడి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చి వేతనాల పెంపుదల, ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు మా యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికైనా గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి, రెగ్యులర్ చేయాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంపుదల చేయాలని చెప్పి, పట్టణంలో కార్మికులకు సంఖ్య పెంచాలని చెప్పి మేము కోరుకున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారంత వరకు ఈ సమ్మె మనంతా ఉధృతంగా కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం పద్మ, ఉన్నవ సుధాకర్, ఆర్ వెంకటేశ్వర్లు, ఈ జయలక్ష్మి, విజయలక్ష్మి, నిండాల నాగరాజు, షేక్ అలీ, సుభద్ర, దార్ల పద్మ, ఈగా నాగేంద్రబాబు, ఆకుల వేణుగోపాలరావు, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు 13వ రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో న్యాయవాదులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీ వరకు న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరుగుతుందని అన్నారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, పలువురు సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 13 రోజుల నుంచి తెనాలి కోర్టు న్యాయవాదుల తరపున ఈ రిలే శిబిరాలను ఏర్పాటు చేసుకోవటం, అడ్వకేట్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయటం, అలాగే ఫెడరేషన్ వారు కూడా ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కోర్టుల విధులను బహిష్కరించవలసిందిగా మాకు ఒక తీర్మానం చేసి పంపడం అయింది. దానికి అనుకూలంగా మేము కూడా 22వ తారీఖు దాకా కోర్టులను బహిష్కరించడానికి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేయడానికి న్యాయవాదులతో పాటు ప్రజా సంఘాలు, ప్రజలు కూడా దీంట్లో మమైక్యం కావాలని మరీ కోరుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జాలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 2వ రోజైన మంగళవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుండి ప్రారంభమై కోపల్ల మీదుగా కట్టవరం వరకు కొనసాగింది. మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 2వ రోజు అయిన మంగళవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుండి ప్రారంభమై కోపల్ల మీదుగా కట్టవరం వరకు కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాలను చేతబూని ఉత్సాహంగా ఆలపాటి వెంట ప్రజా పాదయాత్రలో ముందుకు సాగారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. ఈ పాదయాత్రలో భాగంగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులర్పిస్తూ ముందుకు సాగారు. వివిధ పార్టీలకు చెందిన పలు నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి రాజేంద్ర ప్రసాద్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. చర్చిల్లో మత పెద్దలు ఆలపాటికి ఆశీస్సులను అందజేశారు. ప్రతి గ్రామంలోని స్థానిక నేతలు డప్పు వాయిద్యాలతో ఆలపాటికి ఘనస్వాగతం పలికారు. కట్టవరం గ్రామ సర్పంచ్ బండికళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామంలోకి ప్రవేశించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును ఆలపాటి కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. 2వ రోజైన మంగళవారం ఆలపాటి ప్రజా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జోష్ నింపుతూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో శ్రీ చండీ సహిత శ్రీ హనుమదీశ్వర మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో శ్రీ చండీ సహిత శ్రీ హనుమదీశ్వర మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. శాసనసభ్యులు అన్నబొత్తుని శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో చేపట్టిన మహాయజ్ఞంలో భాగంగా మంగళవారం దక్షిణామూర్తి స్వామికి, శ్రీ సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేలంగి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని సామూహికంగా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. సుందరదాసు డాక్టర్ పి శ్రీనివాస్ సుందరకాండ గానామృతం అందరినీ ఆకట్టుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర సలహాదారులు శ్రీకాంత్, ఎమ్మెల్యే శివకుమార్ దంపతులకు పుణ్యక్షేత్రాల ప్రసాదాలను అందజేసి పండితులచే ఆశీర్వదింపజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నూకల వేణుగోపాలరావు, శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 29వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 29వ రోజుకు చేరుకుంది. వీరికి మండల సిఐటి ఉపాధ్యక్షులు జట్టి బాలరాజు, కమ్యూనిస్ట్ నాయకులు నడకుదురు యోగేశ్వరరావు, సిహెచ్ పోతురాజు, ఏమినేని స్టాలిన్, భీమవరపు అమ్మిరెడ్డి మద్దతు తెలియజేశారు. తదుపరి తహసీల్దార్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్, శివాలయం సెంటర్, జెండా చెట్టు సెంటర్ మీదుగా ర్యాలీగా కొత్తలాకుల వద్దకు చేరుకొని 15 నిమిషాల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఆయన ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తారన్నాడు. ఆ 1000 రూపాయలు తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా ఇస్తారన్న జీతాన్ని నువ్వు చెప్పిన హామీలను అమలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ రోజున అంగన్వాడీని బెదిరించడం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఆయన ఒక సలహాదారుడు ఒక ముఖ్యమంత్రి లెవెల్లో, ఒక మంత్రి లెవెల్లో, ఎమ్మెల్యే లెవెల్లో మీరు సమ్మె వివరించకపోతే మీకు సోకాసు నోటీసులు ఇస్తాను అని చెప్పి బెదిరించి ఉద్యోగాలను తీసేస్తారని చెప్పేసి బెదిరించడం. వాళ్ళు ఏమడిగారండి? పనికి తగ్గ వేతనం, ధరలకు అనుగుణంగా పెరిగిన వేతనాన్ని ఇవ్వమన్నారు తప్ప ఈరోజు కూడా అంగన్వాడీ టీచర్లు పైపెచ్చు చిన్న జీతం తీసుకున్నటువంటి టీచర్ల మీద ఎస్మా చట్టం ప్రయోగించడం ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు అని చెప్పేసి మేము అనుకుంటా ఉంటాం. పాదయాత్ర సందర్భంగా చెప్పావు, అనేక ముద్దులు పెట్టావు, వాటేసుకున్నావు, అందరికీ సమాన వేతనం ఇస్తానని చెప్పేసి ఆ రోజు నువ్వు ప్రకటించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని, మహిళల్ని అందరినీ మోసం చేస్తున్నావు. అందుకే నీ ఎస్మా చట్టం రద్దు చేసుకోవాలి, వెంటనే అంగన్వాడీల కోరికల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దుగ్గిరాల మండల గ్రామాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణులు హాజరయ్యారు. ముందుగా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించే పద్ధతిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి మందుల పంపిణీ పరిశీలించి కంటి, బీపీ పరీక్షలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగళవారం శృంగారపురంలో జరుపుకోవడం జరిగిందని, శిబిరం వద్ద ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేసి అవసరం వారికి పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. పేద ప్రజా ప్రాణాలకు పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వెలకట్టలేదని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి చూయించుకొని మరలా రెండోసారి వెళ్ళాలంటే చాలా కష్టతరంగా ఉండిద్ది. అయితే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది రెండోసారి పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందరూ ఉచితంగా చూయించుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీనిలో భాగంగా ఏంటంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైద్యం పరంగా కానీ మెడిసిన్ పరంగా కానీ అంతా కూడా ఉచితంగా అందించబడుతుంది. అంతేకాకుండా ఈ రోజున శృంగారపురం గ్రామంలో మేము కూడా ఎంపీపీ, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు మేము అందరం కూడా మరి టెస్టులు చేయించుకున్నాం కంటి పరంగా. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, తహసీల్దార్ కె మల్లేశ్వరి, గ్రామ సర్పంచ్ కొండూరు సుధారాణి, ఉప సర్పంచ్ ఉయ్యూరు రాజేశ్వరి, జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, వైద్యులు టి సుస్మిత, సుకన్య, లక్ష్మణ్, వివి కర్ణ, ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ 132వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ సుమారు 170 ఏళ్ల క్రితమే బాలికా విద్య కోసం, మహిళా హక్కుల కోసం గళమెత్తిన ధీరవనిత, భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ అని పేర్కొన్నారు. పూణేలో 1831 జనవరి 9వ తేదీన జన్మించిన ఫాతిమా షేక్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారని, అన్న ఉస్మాన్ పర్యవేక్షణలో ఆమె పెరిగారని అన్నారు. ఆనాటి సమాజంలో మహిళలపై జరుగుతున్న సామాజిక దురాచారాలు అరికట్టాలంటే ఒక్క శ్రీ విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి 1848లో తమ ఇంటినే మొదటి బాలికా పాఠశాలగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలేతో కలిసి షేక్ ఫాతిమా ఎనలేని కృషి చేసిందని అన్నారు. కార్యక్రమంలో షేక్ రషీద్, షేక్ కుద్దూస్, షేక్ ఫరీద్, షేక్ జాన్ షైదా, షేక్ జిలానీ, ఖాదర్ బేగ్, పఠాన్ మస్తాన్, షేక్ సమీర్, కాకా వెంకటేశ్వర్లు, బురుసుపాటి ఎల్లేశ్వరరావు, బొద్దులూరి వెంకటేశ్వరరావు, దాసరి శ్రీధర్, దేవరనాయుడు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారితో కలిసి ఫాతిమా షేక్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బాలికల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. ఆ రోజుల్లో సామాజిక ఆమెపై ఆ మూఢాచారాల్లో మగ్గుతున్న పెద్దలు ఎన్నో అవమాన పాలు చేశారు. దాడులకు కూడా తెగించిన ఆమె బెదరగా వెనక్కి తగ్గకుండా లక్ష్యం దిశగా పయనించారు. 2014 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా గారి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో పొందుపరిచింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2022 సంవత్సరంలో 8వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఫాతిమా షేక్ ఆధునిక తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె జీవిత చరిత్రను పొందుపరిచింది. స్వర్గీయ గుంటూరు ధనలక్ష్మి 11వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద మంగళవారం పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ గుంటూరు ధనలక్ష్మి 11వ వర్ధంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి కుమారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధనలక్ష్మి 11వ వర్ధంతి పురస్కరించుకొని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలపాటి శివపార్వతి, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. గుంటూరు ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు, కూతురు సహాయ సహకారంతో ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధనలక్ష్మి గారికి నివాళులర్పిస్తూ ఆమె ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి దీవెనలు ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఘోరంగా మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీలో మున్సిపల్ కార్మికుల సమ్మె. సమాజానికి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. సత్యనారాయణ సమాధి వద్ద నివాళులర్పించిన తనయుడు, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.